నీకే సంభవం. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై, అవినీతినే అణచివై, అన్యాయమే గురుగారు ఈసారి ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారంటారు? ఈసారి మంచి టఫ్ ఫైట్ నడిచేలాగుందండి. డ్రైవర్ గారు సౌండ్ కట్. అబ్బే అదేం లేదండి, ఖచ్చితంగా గగన్ బాబే గెలుస్తాడండి. అమ్మో, అవినీతితో రాష్ట్రాన్ని దోచేస్తాడండి. ఎంత మంది తింటలేదండి, మీరు ఎన్నన్నా చెప్పండి, ఈసారి మా గగన్ బాబే గెలుస్తాడు. అవునవును, గగన్ గాలి వీస్తోంది. కిటికీ గాలి ఏమైందయ్యా? కాలిపోయింది. వాన వచ్చేలాగా తొందర కానీ బాబు. అమ్మో దొంగ దొంగ, ఇప్పుడు దాకా నా పక్కనే కూర్చొని నా పర్సే కాజేయాలని చూస్తావు. ఎంత ఉందండి పర్సులో? 100 రూపాయలు గుర్తుకారేస్తున్నారు. కోట్లు కొట్టేసినాడు గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. మరి ఈ పెద్ద మనిషి ఏకంగా చెప్పే తీశాడు కొట్టడానికి. 1,00,000 కోట్లు కొట్టేసిన వాళ్ళని ఏమేసి కొడతారు అంటే మీ జేబులోంచి డైరెక్ట్ గా కొట్టేలేదు కాబట్టి మీకు నొప్పి అనిపించట్లేదు. పైగా గాలి వీస్తుందంటూ దొంగ సర్వేలు తప్పుడు లెక్కలు. దానికి మీరు గొర్రెల్లా తలోపటం. నాయకుడంటే నవ నిర్మాణ సారథిలా ఉండాలి కానీ ఉన్న నిర్మాణాలను ఆక్రమించుకోవడం కాదు. ఈ ఆవేశాన్ని మీరు రేపు వచ్చే ఎలక్షన్స్ లో ఉపయోగించండి. అది మీకు మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. నేనేమి దొంగని కాదు, ఐటీ ప్రొఫెషనల్ ని. మీ జీవితాలు బాగుపడాలన్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా సైకిల్ గుర్తుకే ఓటేయండి, చంద్రబాబు నాయుడిని గెలిపించండి. జై తెలుగుదేశం.